నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా 4 జడ్జిలతో ప్రమాణం చేయించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారన్న లోకేష్. ఉద్యోగాలు ఇచ్చినందుక బాబును నిర్బంధించారని ప్రశ్న. ప్రతిపాడు నియోజకవర్గ వైకాపాలో భగ్గుమన్న విభేదాలు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అసమ్మతి నేతల బైక్ ర్యాలీ. ఒంగోలు నకిలీ స్టాంపుల కుంభకోణంపై సిట్ దర్యాప్తు. కేసులో జాప్యం జరుగుతుందనేది అవాస్తవమన్న ఎస్పీ మల్లికా గార్గ్. గగన్యాన్లో కీలకమైన టీవీ D1 ప్రయోగం విజయవంతం. వ్యోమగాముల భద్రత వ్యవస్థ సమర్థతను విశ్లేషించామన్న ఇస్రో. హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ నూనేపల్లి హరినాథ్, జస్టిస్ మండవ కిరణ్మయ్, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, హైకోర్టు సీజే, న్యాయమూర్తులు, కొత్త న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. న్యాయవాదుల కోటా నుంచి 4 న్యాయమూర్తులుగా నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. కొత్తగా నియమితులైన 4తో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ కు వ్యతిరేకంగా వైకాపా అసమ్మతి నేతలు రౌతులపూడిలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రసాద్ వద్దు, జగన్ ముద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రసాద్ కు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు మద్దతిస్తూ పలువురు నేతలు అన్నవరంలో సమావేశం నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఏలేశ్వరం, రౌతులపూడి, ప్రతిపాడు మండలాల నుంచి పెద్ద ఎత్తున వైకాపా అసమ్మతి నేతలు నిరసన తెలుపుతూ అన్నవరం వెళ్లారు. పల్నాడు జిల్లా కారంపూడిలో తీవ్ర విషాదం నెలకొంది. భార్యకు పురిటినొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించగా వైద్యం కోసం డబ్బు తెచ్చేందుకు వెళ్లిన భర్త తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. శుక్రవారం రాత్రి రామాంజిని అనే మహిళకు పురిటినొప్పులు రావడంతో 10 గంటల సమయంలో కారంపూడి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో అక్కడి నుంచి గురజాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ కాన్పు చేయకపోవడంతో తిరిగి నరసరావుపేటకు తీసుకువెళ్లారు. వైద్యం కోసం డబ్బులు తెస్తానని ఇంటికి వెళ్లిన భర్త ఆనంద్ తిరిగి వస్తుండగా గుంతల రోడ్డులో బైక్ పై నుంచి పడి మరణించాడు. 3 గంటల పాటు ఆసుపత్రుల చుట్టూ తిరిగిన గర్భిణి పాపను ప్రసవించే సమయానికి భర్త మృతదేహంగా రావడంతో గుండెలు అలిసేలా విలపించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని సొంత జిల్లాలో ఈ ఘటన జరగడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవం కూడా చేయలేని పరిస్థితి దాపురించిందని స్థానికులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీలో మేం కట్టేది ఇళ్లు కాదు ఊళ్ళు అంటూ సీఎం జగన్, ఆయన పార్టీ నేతలు ఊదరుగొట్టే మాటలు విని మౌలిక సదుపాయాలు బ్రహ్మాండంగా ఉంటాయనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే ఆ మాటలు చెప్పేది సీఎం జగన్. ఆయన చెప్పేదానికి చేసేదానికి అసలు పొంతనే ఉండదని ఈ 4.5 ఎన్నో విషయాల్లో రుజువైంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం జగనన్న కాలనీల సంగతి పక్కన పెట్టి ఆయన ప్రభుత్వం ఇటీవల సామూహిక గృహప్రవేశాలు చేయించిన లేఅవుట్లను మాత్రమే తీసుకుందాం. వాటిలో ఒక్కచోట సిమెంట్ రోడ్డు కనిపించదు, మురుగు కాలువల మాటే వినిపించదు, తాగునీటి ట్యాంకులు ఉండనే ఉండవు. ఒక్కటంటే ఒక్క లేఅవుట్లోనూ ముఖ్యమంత్రి గొప్పలు చెప్పినట్టుగా వసతులు ఎక్కడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఈటీవీ ఈనాడు పరిశీలనలో ఈ విషయం కళ్లకు కట్టినట్టు స్పష్టమైంది. గుంటూరు జిల్లా పేరేచెర్లలో జగనన్న కాలనీ ప్రారంభం రోజున హడావుడిగా కంకర రాళ్లు తోలి రోడ్డు వేశారు. ఎవరి ఇంటి ముందు వారు గుంత తవ్వుకుని మురుగు అందులోకి వదులుకోవాల్సిందే. తాగునీటి ట్యాంకు నిర్మించలేదు, 2 బోర్లు వేశారంతే. ఇది ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని చంద్రాల లేఅవుట్. ఇటీవలే ఈ జగనన్న కాలనీని ఆదరాబాదరాగా ప్రారంభించారు. ఇక్కడ 160 ఇళ్లు మంజూరైతే పూర్తయినవి లేదా ఆర్సీ స్థాయిలో ఉన్నవి 54 మాత్రమే. డ్రైన్లు, సిమెంటు రోడ్లు నిర్మించలేదు. బోరు ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఇవి ఏ మూలకు సరిపోవడం లేదు.
ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించలేదు. కాలనీలో మురుగునీరు వెళ్లే మార్గం కనిపించటం లేదు. విద్యుత్తు స్తంభాలు, వైర్లు వేశారే గాని చాలా ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వలేదు. వీధి దీపాలు పూర్తిగా వెలగటం లేదు. పేదలకు, కూలీలకు ఇళ్ల నిర్మాణం మోయలేని భారంగా మారింది. ఈ ఫౌండేషన్ మొత్తానికి వచ్చేస్తే ₹1,00,000. ఈ డబ్బులు చాపలేదు. ఇచ్చే 1,80,000 ఇప్పటికే ₹1,00,000 అయితే మిగతా డబ్బులు చాపలేదు. మొత్తం ఇల్లు కంప్లీట్ అయ్యేకి 6-7 లక్షల పైన అవుతుంది. మరి అప్పు తెచ్చుకొని అట్లా చేసుకొని తెస్తున్నాం. ఇంకా అమౌంట్ గవర్నమెంట్ పెంచమని అడుగుతుంది. గవర్నమెంట్ ఏంటంటే ప్రస్తుతం అయితే చాలదండి. గవర్నమెంట్ ఇచ్చేది చేసేటప్పుడు ఇట్లా పని వాళ్ళకే దాదాపుగా 2 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. కృష్ణా జిల్లా బందరు మండలం మేకావానిపాలెం పంచాయతీతో పాటు పోతిరెడ్డిపాలెం పంచాయతీ శివారు శ్రీనివాసనగర్కు చెందిన 165 మందికి మేకావారితోట లేఅవుట్లో సెంటున్నర చొప్పున ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మొత్తం 78 గృహప్రవేశాలు జరిగాయి. కాలనీ మొత్తం మీద 2 ప్రధాన రహదారులు సీసీ రోడ్లుగా వేయాల్సి ఉంది. ఆ పనులు చేపట్టలేదు. అంతర్గత డ్రైన్లు నిర్మించలేదు. ఇంకుడు గుంతలు రహదారుల మార్జిన్లలోనే ఉండటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇది కర్నూలు జిల్లా ఓర్వకల్లు జగనన్న కాలనీ. ఇక్కడ మంజూరైన గృహాలు 260 కాగా పూర్తయినవి లేదంటే ఆర్సీ స్థాయిలో ఉన్నవి 89. అధికారులు, ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేయడంతో కొందరు లబ్ధిదారులు ఇళ్లల్లో చేరిపోయారు. కానీ పైప్లైన్ పనులు పెండింగ్లో ఉన్నాయంటూ గృహప్రవేశాల రోజు తర్వాత కుళాయిల ద్వారా నీటి సరఫరాని నిలిపివేశారు. ఆ తర్వాతి రోజు నీరు అడిగితే పైప్లైన్ పనులన్నీ పూర్తయిన తర్వాత విడుదల చేస్తామన్నారు. మురుగు కాల్వలు లేక ఇళ్లల్లోంచి వచ్చిన నీరు రోడ్డు పక్కనే నిలిచి దుర్వాసన వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. నీళ్ళ ప్రాబ్లము, కాలువలు లేవు. రోడ్లు అంత మట్టుకే ఉండేది. నీళ్లు అటు నుంచి ట్యాంక్ కాడ ఇడ్చుకున్నాలా పట్టుకున్నాలా సార్, లేకుంటే నీళ్లు అది కూడా మోటార్ ఉంటుందో పోతుందో అనేది భయంతో చూసుకుంటున్నాం పని. కాలువలు, నీళ్లు, రోడ్లు. నీళ్లు లేవు సార్. నీళ్లు ఇడ్చారంటే ఇస్తాం అంటున్నారు కానీ ఇడ్చడం లే. కుళాయి పైప్ లైన్ వేసినారు కానీ ఇంతవరకు అయితే వాటర్ లేదు. మేము అక్కడ నుంచి ఎత్తుకొచ్చుకుంటున్నాం. ఎన్నిసార్లు అట్లా ఎత్తుకొచ్చుకోవాలి? మేము నాకు భర్త లేడు. నేను అక్కడ నుంచి రోజు ఎత్తుకొచ్చుకోవాలంటే ఎన్నిసార్లు ఎత్తుకొచ్చుకోవాలి సార్? ఈ రోజు రేపు వస్తుంది అంటున్నారు కానీ ఇంతవరకు కనెక్షన్ ఇవ్వలేదు. ఇంకొకటి వచ్చేసి నీళ్లు పోవట్లేదు సార్. మాకు ఇబ్బంది ఉంది. కాలువలు ఇబ్బంది ఉంది సార్. మాకి ఈ రోడ్లు వసతులు సరిగ్గా లేవు సార్. మాకి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలో ఇళ్ల సముదాయాన్ని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. మొత్తం 420 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించి 82 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. ఇక్కడ వర్షాకాలం వచ్చిందంటే నీరు బయటకు పోయే పరిస్థితి లేదు. ఎలాంటి వసతులు కల్పించకుండానే ప్రారంభించేశారని విపక్ష నాయకులు మండిపడుతున్నారు. ద్వారం పూర్తి చేశారు. రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, ఏమి లేవు. నీటి వసతి లేదు, కరెంట్ లేదు, ఏమి లేదు. వైసీపీ కార్యకర్తలే కాంట్రాక్టర్లు. వాళ్ళ దగ్గర నుంచి 30,000, 40,000 వసూలు చేశారు. వసూలు చేసి ₹150,000 సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులే, 30,000 ఎన్ఆర్జీసీ డబ్బులే. జగనన్న ఇచ్చింది ఏమి లేదు, శూన్యం. బేస్మెంట్లు కొంతమంది లింటల్ లెవెల్కి కొంత స్లాబులు అయి ఉన్నాయి. కొంతమంది ఇంకా కట్టుకుంటా ఉన్నారు. అయితే రోడ్లు కానీ, కరెంటు కానీ, మంచినీటి వసతి కానీ అయితే ఏమీ లేదు. ఇప్పుడే ఓపెన్ చేసేసి మేము ఇచ్చేసాం జగనన్న కాలనీలు పేదవాళ్ళకి అని చెప్తుంది. ఎలక్షన్ టైం వస్తుంది కాబట్టి ఏదో ఒక ఓపెనింగ్ మంత్రి గారికి ఉండాలి కాబట్టి రోజు ఏదో ఒకటి చేసేసిపోతాం. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం చల్లవానిపేట పంచాయతీ లింగాల వలసలో జగనన్న కాలనీని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించగా 71 ఇళ్లలో గృహప్రవేశాలు జరిగాయి. 112 మందికి ప్రభుత్వ ఇళ్ల స్థలాలు కేటాయించగా 27 ఇళ్లు నిర్మాణంలో ఉండగా మిగిలినవి పునాది దశలోనే నిలిచిపోయాయి. ఈ కాలనీలో పూర్తిస్థాయిలో మౌలిక వస్తువులు లేకున్నా హడావుడిగా ఇళ్లకు వైకాపా రంగులు వేసి గృహప్రవేశాలు చేయించేశారు. తాత్కాలికంగా ఇంకుడు గుంతలు తవ్వించి మమ అనిపించారు. కాలనీ మొత్తం మట్టి రోడ్లు కావడంతో చినుకు పడితే బురదమయంగా మారుతోందని కాలనీ వాసులు అంటున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి ఐటీఐ కాలనీలో జిల్లా స్థాయి సామూహిక గృహప్రవేశాలు నిర్వహించారు. 394 ఇళ్లు మంజూరు కాగా 100 మంది వరకు ఇళ్లల్లో చేరిపోయారు. అయితే పూర్తిస్థాయిలో తాగునీటి సౌకర్యం, అంతర్గత రోడ్లు, విద్యుత్తు లైన్లు వేయలేదు. వసతుల లేమిపై స్థానికులతో పాటు ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. ఇది జగనన్న కాలనీ ఘనంగా మన
ఎంపీ గారు వచ్చి ఓపెన్ చేశారు. 60,000 పునాదులకు అయ్యింది. ఇక్కడ ఏమంటే చూడండి, వెనకాల వాటర్ ట్యాంకు అలంకారం ప్రాయంకి మాత్రమే మౌలిక సదుపాయాలు కల్పించకుండా జగన్ గొప్పగా ఓపెన్ చేశారు. వాళ్ళు అడగడానికి వెళ్తే అడిగితే హౌస్ అరెస్టులు చేశారు, అక్రమ అరెస్టులు చేశారు. ఆ రోజు వచ్చిన ఆర్భాటం తప్ప ఇప్పుడు కూడాను మౌలిక వసతి సదుపాయాలు ఏమి లేవు. డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్ల వ్యవస్థ లేదు. రోజు పెద్ద లేవోటు అక్కడ రెండే ఇళ్ళు కట్టారు. ఇప్పటివరకు అక్కడ కరెంటు వైర్లు అయితే దారిని పడి తెగి ఉన్నాయి. అవి మడితే చాలా మందికి కరెంట్ షాకులు కూడా తగిలి ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ మెయిన్ వాటర్ సప్లై లేదు, నెక్స్ట్ డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్లు ఇవంతా బూటకం. మౌలిక వసతులు కల్పిస్తే అందరూ హ్యాపీ ఫీల్ అవుతాం. లేదంటే మట్టుగా ఈ జగనన్న కాలనీ అనేది పచ్చి మోసం అనేది మట్టుగా ప్రజలకు తెలియజేస్తాం. మౌలిక సదుపాయాలు ఏవైతే అవసరమో చూడండి, డ్రైనేజ్ కానీ, అలాగే వాటర్ పైప్ లైన్ ఉంది కానీ వాటర్ లేదు అందులో. అలాగే కింద చూడండి, ఇదంతా కూడా కంకర్ రోడ్ అండి. కంకర్ రోడ్డు మీద క్రషర్ బొగ్గేసేసి డ్రోన్ షాట్లతోని సిమెంట్ రోడ్డు లాగా చిత్రీకరించి చాలా అంటే వైభవంగా ఇక్కడ జరిగినట్టుగా, పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఇళ్ల నిర్మాణం జరిగినట్టుగా చూపించాలనే ఒక తప్పుడు ప్రయత్నం చేశారు. పేదలు ఈ రోజుకి కూడా పునాదుల దగ్గర వాళ్ళ సొంత ఇంటికాలు ఆగిపోయింది. కానీ పెత్తందారులకు మాత్రం ఇల్లు పూర్తయిపోయి, పూర్తయిపోయిన ఇళ్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైనా కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కట్టుకున్న ఇళ్ళన్నీ కూడా ఎవరైతే డబ్బులు ఉన్నాయో, ఎవరైతే అప్పు చేసి పాపం ఇల్లు కట్టుకున్నారో వాళ్ళు కట్టుకున్నారు తప్పితే ప్రభుత్వం ఎక్కడ కూడా కట్టి పేదవాడికి సొంత ఇంటి కాలు తీర్చలేదని చెప్పి జనసేన పార్టీ ఘంటాబద్ధంగా చెప్తుంది. ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో ఒక లేఅవుట్ వేసినప్పుడు అక్కడ ముందు చూపించాల్సింది ఏంటంటే డ్రైనేజ్ సిస్టము, రోడ్లు, అలాగే కరెంటు సదుపాయం, నీటి సదుపాయం. అవి లేకుండా ఇల్లు ప్లాట్లు అమ్ముకోవడానికి అనుమతి కూడా ఇవ్వరు. అలాంటిది ప్రభుత్వం స్వయంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ఎందుకు మౌలిక సదుపాయం లేకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఇళ్లలోకి దిగే అవకాశం కల్పిస్తున్నారని చెప్పి ప్రభుత్వాన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కృష్ణపల్లిలో సామూహిక గృహప్రవేశాలు నిర్వహించారు. ఇక్కడ 124 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినా 20 ఇళ్లే పూర్తయ్యాయి. 7 మాత్రమే గృహప్రవేశాలు చేశారు. సదుపాయాల విషయానికొస్తే శూన్యమని చెప్పొచ్చు. నీరు ఇవ్వకపోవడం వల్ల త్రాగునీరు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే కాకుండా మురుగునీరు పోయేందుకు కాలువ నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో చేపట్టకపోవడం వల్ల నీరు నిలబడిపోతుంది. దాంతో అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రభుత్వం ఏదైతే లక్ష్యంగా పేదలకి మంచి నివాసాన్ని అందించాలని చెప్పేసి ప్రభుత్వం ఉద్దేశిస్తుందో ఆ ఉద్దేశం నెరవేరాలంటే త్రాగునీరు సౌకర్యం కల్పించాలని, మురుగునీరు పోయేందుకు కాలువ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అనంతపురం జిల్లా ఉరవకొండలో 5 జగనన్న కాలనీలుండగా వీటిలో 3 చోట్ల లబ్ధిదారులు నిర్మాణాలు చేస్తున్నారు. 2 చోట్ల పునాదులు నిలబడవని భావించిన లబ్ధిదారులు గృహ నిర్మాణాలకు ముందుకు రావటం లేదు. రాప్తాడు ఎమ్మెల్యేకు చెందిన గుత్తేదారు సంస్థ అక్కడ ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నా కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పన చేయలేదు. నీళ్ళు ట్యాంకులతో కొనుక్కొని మేము ఇల్లు కట్టించి ట్యాంకులతో కొనుక్కొని కానీ ఇంట్లోకి వేసినాము. నీళ్ళు లేక మాకు చాలా ప్రాబ్లం ఉంది. మాకు నీళ్లు లేవు సార్. మాకు నీళ్లు కరెంట్ ఒకటి వస్తే రోడ్డు కరెంట్ లేదు, రోడ్లు లేవు, చాలా పాములు ఉన్నాయి. మేము ఇంకా కాలనీ ఇడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాము. రోడ్లు సరిగ్గా లేవు, రోడ్లు కావాలా. ఇక్కడైతే ఊరు రాలేదు. నీటి వసతి ఏర్పాటు చేయకుండానే మీరు కట్టుకోమంటే ఎక్కడ కట్టుకోవాలి? ఇది ఇక్కడ దుస్థితి. అలాగే ఈ ఓతూరు లేఅవుట్ లో ముఖ్యంగా ఇక్కడ చూస్తే మీరు మొత్తం 4 దిక్కులా కూడా ముళ్ళ కంపలే ఉన్నాయి. మందు బాబులకి అడ్డగా ఉంది. అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ విచ్చలవిడిగా జరుగుతున్నాయి. నీళ్లు కట్టడానికి అస్సలు ఇక్కడ ఏం చుక్కు నీళ్ళు లేవు. మా ఇల్లు కట్టించుకోవడానికే ఒక ట్యాంకు 1000 రూపాయలు తీసుకుంటారు ఇటు రావడానికి. విశ్వేశ్వర రెడ్డి గారికి పత్రం మాకు నీళ్ళు లేవని చెప్పి పత్రం ఇచ్చేసినా కానీ ఆయన అస్సలు పట్టించుకోవడం లేదు. ఆ సర్పంచ్ గారికి చెబితే ఇంక సర్పంచ్ గారు అస్సలు చెవులోకి వేసుకోవడం లేదు. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా గృహప్రవేశాలు చేయించిన కాకినాడ జిల్లా సామర్లకోట ఈటీసీ సెంటర్ ప్రత్తిపాడు రోడ్డు లేఅవుట్లోనూ శాశ్వత ప్రాతిపదికన సిమెంటు రహదారులు, మురుగు కాల్వలు ఏర్పాటు చేయలేదు. వీటికి ప్రత్యామ్నాయంగా ఇంకుడు గుంతలు, మెటల్ రోడ్లతో సరిపెట్టారు. మంత్రి రోజా గృహప్రవేశాలు చేయించిన తిరుపతి జిల్లా కాయం లేఅవుట్లో రహదారులన్నీ గుంతలమయంగా ఉన్నాయి. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు లేఅవుట్లో ఇళ్ల ముందు మురుగునీరు పారుతోంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పరిధిలోని గూబనపల్లి లేఅవుట్లో ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండానే వైకాపా రంగులు వేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సోమేశ్వరం కాలనీలో పక్కా డ్రైనేజీలు లేక లబ్ధిదారులు గొట్టాలతో తాత్కాలికంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కేవీపాలెం లేఅవుట్లో అంతర్గత రహదారులపై సన్నని గుల్లపోసి వదిలేశారు. ఇళ్ల ముందు గుంతలు తీసుకుని మురుగునీరు అందులో పడేలా ఏర్పాటు చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెం కాలనీలో మురుగునీరు ఇళ్ల ముంగిటే వదులుకోవాల్సిన దుస్థితి. పరవాడ 1 కాలనీలో సిమెంటు రహదారి ఊసేలేదు. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం గూడూరు పల్లెలోని జగనన్న కాలనీ ఇళ్లకు
వైకాపా రంగులేశారు కానీ వాటి ముందు రోడ్డు మాత్రం వేయలేదు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల జగనన్న లేఅవుట్ కాలనీలో మట్టి రోడ్డే ఉంది. కాలనీలో మౌలిక వసతులపై అంతగా దృష్టి పెట్టని జగన్ ప్రచారాన్ని పొందేందుకు ఖర్చు చేయటంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. గృహప్రవేశాలు నిర్వహించిన ప్రతి కాలనీ ముందు స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఇందుకు 5 నుంచి 6 లక్షలు ఖర్చు చేశారు. వీటి కోసం సుమారు 1.30 కోట్లు వెచ్చించారు. పోలీసు ఉద్యోగం అడుగడుగునా సవాళ్లతో కూడుకున్నదని, సమాజం కోసం ప్రాణాలను సైతం బలిపెట్టడానికి సిద్ధపడిన యోధుడు పోలీస్ అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని విధి నిర్వహణలో ప్రాణాలు విడిచిన పోలీసులకు సీఎం జగన్ నివాళులు అర్పించారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. చైనా సైనికులను ఎదిరించి పోరాడిన ఎస్ఐ కరణ్ సింగ్ ఆయన సహచరుల ధైర్యాన్ని, త్యాగాన్ని ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా మన దేశం గత 64 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము గుర్తు చేసుకుంటూ ఉంటాం. గడిచిన సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా ఇలా అమరులైన 188 మంది పోలీసులను ఈరోజు ఆ పోలీసులందరికీ కూడా నా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాను. మన రాష్ట్రంలో విధి నిర్వహణలో ప్రాణం వదిలిన పోలీస్ సోదరుడి కుటుంబానికి మనందరి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది, తోడుగా ఉంటుంది అని ఈ సందర్భంగా మాట ఇస్తూ పునరుద్ఘాటిస్తా ఉన్నాను. పోలీస్ అంటే అధికారం మాత్రమే కాదు, అంతకు మించి పోలీస్ అంటే ఒక బాధ్యత కూడా. ఈ ఉద్యోగం ఒక సవాల్. నేరం వేగంగా కూడా తన రూపాన్ని మార్చుకుంటా ఉన్న ఈ యుగంలో అంతకు మించిన వేగాన్ని అందుకుంటేనే పోలీసింగ్ విలువ అనేది ఉంటుంది పోలీసింగ్కు. రాష్ట్రంలో పోలీసు అమరవీరుల దినోత్సవాలు సాగుతున్నాయి. అల్లూరు జిల్లా పాడేరు తలారిసింగి పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. పోలీసు సేవలో విశిష్ట ప్రతిభ కనబరిచిన జవాన్లకు రివార్డులు అందించారు. అనంతపురంలోని పోలీస్ కార్యాలయంలో అమరవీరుల స్తూపం వద్ద డీఐజీ అమ్మిరెడ్డి, పోలీస్ అధికారులు నివాళులు అర్పించారు. ఈ నెల 21 నుంచి 30 వరకు జిల్లాలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు జరుపుతున్నట్లు డీఐజీ తెలిపారు. కడప పోలీస్ మైదానంలో అమరవీరుల స్తూపానికి ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, అదనపు జిల్లా జడ్జి దీనబాబు పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించారు. సమాజం కోసం ఎక్కువగా ప్రాణాలు అర్పించేది ఒక పోలీసులేనని ఎస్పీ సిద్ధార్థ్ పేర్కొన్నారు. అక్రమ కేసులతో చంద్రబాబును అరెస్టు చేసి జైలు పాలు చేసినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు భయపడబోరని లోకేష్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న లోకేష్ తొలిసారి చంద్రబాబు లేకుండా ఈ సమావేశం నిర్వహించడంపై భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు ప్రజల కోసం నిత్యం ఆలోచించే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆవేదన చెందారు. మనందరం అనేక జనరల్ బాడీ మీటింగ్లకి వెళ్ళాం, కానీ నేను ఏనాడు డయాస్ మీద కూర్చోలేదు. నేను ఎప్పుడూ మీ అందరితోనే కూర్చున్నా, మీ అందరితోనే మాట్లాడేవాడు. నా కళ్ళలో కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితి మన పార్టీకి వస్తుందని ఊహించలేదు. కానీ తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అరెస్ట్ చేస్తాం జరిగింది. ఈ రోజుతో చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించి 43 రోజులైంది. ఈ సంక్షోభాన్ని కార్యకర్తలు, నాయకులు గట్టిగా ఎదుర్కొంటాం జరిగింది. వాళ్ళందరూ అనుకున్నారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియల్ రిమాండ్లో పెడితే తెలుగుదేశం పార్టీ ముందలుగేసేదానికి, అడుగేసేదానికి భయపడుతుందని. కానీ వాళ్ళకి ఒక విషయం తెలీదు, భయం మన బయోడేటాలోనే లేదు. ఇందిరాగాంధీ గారే మనకు ఒక లెక్క కాదు, ఈ మర్రిగుజ్జు జగన్ మనకి ఒక్క లెక్కనా అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ
ఆలోచించమంటున్నా. అందరూ జగన్ కేంద్రం మెడ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అనుకున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాననుకున్నారు, ప్రజల జీవితంలో మార్పు తీసుకొస్తారని ఆశించారు. కానీ ఒక్క రోడ్ వేయలేదు, ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక్క కంపెనీ తీసుకురాలేదు. కృష్ణా జలాలపైన మన హక్కు రాష్ట్రం కోల్పోతుంటే కనీసం పోరాడే మనసు ఈ సైకో జగన్కి రాలేదు. ఈ సైకో జగన్ ఎజెండా ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెడతాం. ప్రజలందరూ ఆలోచించాల, ఒక నాయకుడికి నియంత్రణ మధ్యన ఉన్న తేడా. 45 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సేవ చేశారు. అహర్నిశలు ప్రజల గురించి ఆయన ఆలోచించారు. కుటుంబం గురించి కనీసం ఒక్క క్షణం పట్టించుకోకుండా అహర్నిశలు ప్రజల గురించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు. ఏనాడు నా భవిష్యత్తు గురించి, నా చదువుల గురించి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల బిడ్డల గురించి అహర్నిశలు కష్టపడిన ప్రజా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతుంది. ప్రజలందరూ ఆలోచించాలి. దళితులపైన కేసులు పెట్టాడు, బీసీలపైన కేసులు పెట్టారు, ఏకంగా మైనారిటీలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు. ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏనాడైనా ఇలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందా? నేను సిఐడి ఇన్వెస్టిగేషన్కి వెళ్తే ఏకంగా మా తల్లి ఐటీ రిటర్న్స్ చూపించి తల్లి పైన కూడా కేసు పెడతానని బెదిరిస్తాం జరిగింది. ప్రజలందరిని అడుగుతున్నా, ఏనాడైనా మా అమ్మ బయటికి వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం తప్ప ఏ అధికారికమైన కార్యక్రమానికి మా తల్లి వచ్చిందా? అలాంటి తల్లిపై ఈరోజు ఈ సైకో జగన్ దాడి చేస్తున్నాడు. ఒంగోలులో నకిలీ స్టాంపుల కేసులో సిఐడి దర్యాప్తు ప్రస్తావన లేదని ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గారు తెలిపారు. కేసులో జాప్యం జరుగుతోందన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపణలపై ఎస్పీ స్పందించారు. దర్యాప్తులో ఇంకా అనేక పత్రాలు పరిశీలించాల్సి ఉందని, తొందరపాటుతో వ్యవహరించలేమని స్పష్టం చేశారు. అన్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో దానిలో మనకి తెలుస్తుంది కి ఇంకా ఎనీ కొత్త కేసు దాని నుంచి వస్తాయా లేదా. సో అది విల్ బీ ఏబుల్ టు ఫినిష్ సూన్ దట్ వర్క్. ప్లస్ చాలా ఇంకా కేసెస్ కూడా వస్తున్నాయి. అది దీంతో రిలేటెడ్ ఉందా లేదా మనకి తెలియదు. బట్ రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 16 కేసెస్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్. అవి కూడా ఈ మెయిన్ కేసు త్వరలో ఫినిష్ చేసి అవి కూడా మనం దాని మీద కూడా చేస్తాము. మనం ఆల్రెడీ 12 మెంబర్స్కి అరెస్ట్ చేసాము. ఇంకా పర్సన్స్ ఐడెంటిఫైడ్ ఉన్నారు, వాళ్ళ కోసం కూడా టీమ్స్ మనకు తిరుగుతున్నాయి. త్వరలో వాళ్ళు అందరూకి అరెస్ట్ చేసి విల్ బీ ఏబుల్ టు కంప్లీట్. కేసు డిలే అవుతుందనేసి ఇది డిలే అది దట్ ఈస్ సమ్ ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది. అది ఇలాంటి కేసెస్ అది చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటే మనం అది వెరిఫై చేయాలి. యాక్చువల్గా ఎవరు అమ్మారు, వాళ్ళకి హక్కు ఉందా లేదా, అది రిజిస్ట్రార్ ఆఫీస్లో చూడాలి, అది ఎంఆర్ఓ దగ్గర చూడాలి. మొత్తం హిస్టరీ ఆఫ్ ద ల్యాండ్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్స్ బట్టి మనం చూడాలి. ప్లస్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ డౌట్ మనం ఇది కూడా చూడాలి, ఎనీ ఫోర్జరీ ఉందా, ఇంపర్సనేషన్ జరుగుతుందా లేదా అది చూడాలి. డీకే పట్టా ఇచ్చినప్పుడు మనం ఒరిజినల్ రిజిస్టర్తో పాటు వాళ్ళ ప్రొసీడింగ్స్ కూడా చూడాలి. చాలా ఇయర్స్ బ్యాక్ కూడా ఇచ్చినవి ఉన్నాయి. అవి దిస్ ఎ లాంగ్ ప్రాసెస్. సో ఇట్ టేక్స్ టైమ్. ఇట్ ఈస్ అ కాంప్లికేటెడ్ కేస్ బట్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ అండ్ వీ విల్ ఓన్లీ డూ ఇట్. తెలుగుదేశం జనసేన కార్యకర్తలపై వైకాపా శ్రేణుల దాడిని నిరసిస్తూ కృష్ణా జిల్లా అవనిగడ్డలో బంద్ కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు వ్యాపారాలు, దుకాణాలు మూసివేశారు. అయితే బంద్కు ఎలాంటి అనుమతి లేదంటూ పోలీసులు భారీ బలగాలతో కవాతు నిర్వహించారు. షాపులు తెరవాల్సిందిగా మైకులో విజ్ఞప్తి చేయడంతో అక్కడక్కడ దుకాణాలు తెరిచారు.
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం నేతలు ర్యాలీ పూజలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం శరభవరంలో చంద్రబాబుకు మద్దతుగా కొవ్వొత్తులు కాగడాలతో నిరసన ర్యాలీ చేపట్టారు. బాబు క్షేమంగా ఉండాలని వందలాది మంది తెలుగుదేశం జనసేన శ్రేణులు మేము సైతం బాబు కోసం అంటూ నినాదాలు చేస్తూ రెడ్డిగూడెం నుంచి కదుప వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్రగా వెళ్లారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో సమయానికి నీరు అందక 1000 ఎకరాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వంశధార నదీ జలాలను పొలాలకు మళ్లించేందుకు అవకాశం ఉన్నా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పొన్నం గ్రామం వద్ద వంశధార నదిలో రైతులు ఆందోళన చేపట్టారు. అధికారులు నీరు అందించే విధంగా చొరవ చూపాలని, లేని పక్షంలో కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.